హాయ్. ఈరోజు గోదావరి సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే ఇంకా జాను వచ్చేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చైతే వస్తుంది. ఎవరికి అంటే అలకనందని పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా వాళ్ళకైతే ఇంక ఈ 10 డేస్లో వచ్చేసి నేను తోట గురించి అయితే నేను వివరాలు కనుక్కొని వస్తాను, తోటను తీసుకొచ్చి పెళ్లి జరిగేలాగా చూస్తాను, ఈ లోపల మీరు ఊరెళ్ళడం అలాంటివి చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ అయితే ఇచ్చేస్తుంది. ఇచ్చి ఇంకా వీళ్ళిద్దరైతే వచ్చేస్తుంటారు. సూర్య జాను వస్తూ ఉంటారు. వస్తున్నప్పుడు జాను సూర్యని తిడుతుంది. మీరు బిల్డప్ ఇచ్చినావు కదా, మీ ఫ్రెండ్ నీ మాటే వింటాడని చెప్పి బిల్డప్ ఇచ్చావు కదా, నువ్వు దద్దోజనవు అని చెప్పేసరికి అంటే ఆడవాళ్ళ మాటలు శాపనార్థాలు ఎక్కువ తగులుతాయండి, ఇప్పుడు మీరు వాళ్ళని తిట్టబాకండి అంటే తిట్టేది నేను వాళ్ళని కాదు, నేను మిమ్మల్నే నేను తిడుతున్నాను అని చెప్పేసి అనేసరికి నేనేం చేశానంటే మరీ బాగుంది కామెడీ వీళ్ళని కొట్టుకొని మధ్యలో వాళ్ళ మీద బాంబు పడ్డట్టు నేనేం చేశానండి మిమ్మల్ని అంటే నువ్వే కదా అంత బిల్డప్ ఇచ్చినావు అని చెప్పేసి అనేసరికి ఇంకా బండి ఆగిపోతుంది అనమాట. బండి ఆగిపోయేసరికి ఏం చూసుకోవడం తెలియదా, ఆడపిల్లని తీసుకొస్తున్నప్పుడు పెట్రోల్ ఉందో లేదో చూసుకోవడం తెలియదు అంటే ఆడపిల్ల అని చెప్పి నాకు తెలిసి మీకు తెలిసి బండికి తెలియదు కదా అని చెప్పేసి తనే అంటాడు. అప్పుడు లవ్వర్ని తీసుకెళ్ళినప్పుడు నాకు తెలుసండి, మీరు నా ఫ్రెండ్ కదా అందుకే బండికి తెలియలేదు అని చెప్పేసి అనేసరికి సరే ఇదంతా నాకు తెలియదు కానీ నేను బండిలో కూర్చుంటాను, నన్ను తీసుకోపో అని చెప్పంటుంది. నెట్టాలి కదండి మీరు అంటే నేను నెట్టను, నేను కూర్చుంటాను తీసుకోపో అని చెప్పంటుంది. ఆ అమ్మాయి స్టైల్గా రాణిలాగా కూర్చుంటుంది. అతను నెట్టుకొని వస్తూ ఉంటాడు పాపం చాలా దూరం అలాగే నెట్టుకొస్తారు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య సాంగ్ కూడా ఇద్దరి మధ్య హేట్ యు అనే సాంగ్ కూడా వేస్తారు వాళ్ళిద్దరి మధ్య. ఇంకా అలా వస్తున్నసరికి సరే నా వల్ల వాడికి చెమట్లు కూడా పట్టిపోయి ఉంటాయి సూర్యకి, నా వల్ల కాదు అంటే సన్నగా మల్లి తీగలాగా ఉన్నాను నన్ను తీసుకుపోలేరా అనేసరికి సన్నగా మల్లి తీగ మీరు అలా అనుకుంటున్నారేమో కానీ నేను మొదలేనమ్మా నా వల్ల కాదమ్మా అని చెప్పేసి సరే ఉండండి మీ ఎవరినైనా లిఫ్ట్ అడిగేసి మిమ్మల్ని ఎక్కిచ్చేస్తాను అని చెప్పి ఎవరో పోతుంటే లిఫ్ట్ అంటే ఆయన కూడా చేయి చూపిస్తే ఆయన కూడా థమ్స్అప్ చూపిస్తే వెళ్ళిపోతుంటారు. అరే సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి వీడియోలు చూడడం మానేయండి రా మీరు అని చెప్పి సూర్య అంటాడు. ఇంకా నెట్టుకొని పోతూ ఉంటాడు. పోతున్నసరికి బాబీ కనిపిస్తారు. బాబీ అంటే మురళి దగ్గర కుట్టు మిషన్లో ఉంటాడు కదా, ఆ బాబీ కనిపిస్తాడు. అమ్మయ్య బతుకు జీవుడా బతికాను అనుకొని వీళ్ళు ఆ బండిని ఆపేసి ఏం చేస్తున్నారు ఇంత ఎండలో అని చెప్పేసరికి సరదాగా ఉందని నడుచుకుంటూ వస్తున్నాం కనపట్లే బండి నొట్టుకొస్తున్నాము అని చెప్పి సూర్య అంటాడు. అనేసి లేదు పెట్రోల్ అయిపోయింది అనేసరికి జాను ఉండి ఎప్పుడో నెల క్రితం పెట్రోల్ కొట్టించాడంట తన బండికి అని చెప్పి జాను అంటుంది. ఓ పని చేయండి మీరు నా బండి ఎత్తుకెళ్ళండి, నేను వచ్చేసి మీ బండికి పెట్రోల్ కొట్టిస్తాను అని చెప్పేసి బాబీ చెప్తారనమాట. అమ్మయ్య అని అనుకుంటారు. ఇంకా జాను వీళ్ళు ఆ బండిలో వస్తారు. బాబీ ఏమో పెట్రోల్ కొట్టించడానికి ఆ బండిని అయితే తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి ఇక్కడ వీళ్ళని చెప్పిస్తారు. ఎవరో గౌతమి ఉంది కదా, గౌతమి సింహాద్రి కొడుకు కళ్యాణ్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ కారులో ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్ వచ్చి ఆ అమ్మాయికి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ నాన్నగారు చనిపోయారు ఓకే, కానీ మన ఇద్దరేమో పెళ్లి చేసుకుందామా, నీకు నేను అండగా నేను ఉంటాను అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. చెప్పి నువ్వు ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నావో చెప్పు, నేను అదే కాలేజీలో జాయిన్ అవుతున్నాను అని చెప్పి ఆ అమ్మాయి కూడా చెప్తుంది. నేను పలానా కాలేజీలో మా నాన్న జాయిన్ చేస్తా అన్నాడు, నువ్వు కూడా అదే కాలేజీలో జాయిన్ అవ్వాలి అనేసరికి జాయిన్ అవుతానో లేదో అసలు స్టడీస్ కంటిన్యూ చేస్తానో లేదో కూడా తెలియదు. దుబాయ్లో మా నాయన ఉన్నప్పుడు డబ్బులన్నీ పంపించేవాడు, ఇప్పుడు ఎలాగో నాకు తెలియదు అంటే అప్పుడు మీ నాన్నగారు లేకపోయినా ఆ డబ్బులు సంపాదించిన డబ్బులు సేవ్ చేసి ఉంటారు కదా, నువ్వు చిన్నపిల్లవి అని చెప్పేసి నీకైతే చెప్పుండరు అని చెప్పి అని అంటాడనమాట. మీ అక్క వాళ్ళకి తెలిసి ఉంటుంది అని చెప్పేసి అతనైతే అంటాడు. అనేసరికి ఓ అని చెప్పి ఆలోచిస్తాను. ఇంకా ఇలా భుజాల మీద పడుకో ఉంటుంది అనమాట అమ్మాయి కారులోనే. పడుకొని కళ్యాణ్ నీతో మాట్లాడుతుంటే నాకు నా బాధలన్నీ మర్చిపోతాను కళ్యాణ్ అంటే అయితే నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావా అని చెప్పంటే ఉంటాను కళ్యాణ్, లైఫ్ లాంగ్ విషయం ఏమో కానీ నీతో ఉండాలంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అయితే అంటుంది. అనేసి ఇలా పడుకునేసరికి అప్పుడే జాను సూర్య బండ్లు అలా పోతుంటారు. జాను చూస్తుంది దూరం నుంచి చూసి సూర్య అడుగుతాడు ఏమైంది అంటే ఏమి లేదు రేపు పోదామని చెప్పి ఈ అమ్మాయి కూడా చూసి అమ్మో అక్క అని చెప్పేసి దాంకుంటుంది అనమాట. దాంకునేసరికి ఈ పెద్దవాళ్ళు ఉన్నారే మనని అర్థం చేసుకోరు అంటాడు ఆ కళ్యాణ్. వరమ్మ అనుకున్నా నేను, ఇద్దరు పిల్లబచ్చే వాళ్ళు వీళ్ళిద్దరు నిబ్బి బ్యాచ్ అని అంటాడు. ఇంకా సరే అని చెప్పి అమ్మాయి నేను ఇప్పుడు వెళ్ళాలా అని చెప్పేసి అమ్మాయి అయితే వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి అయితే గబగబా వచ్చేస్తుంది అనమాట ఇంటికి. ఎవరు జాను ఇంటికి వచ్చేసరికి అదే సమయానికి వాళ్ళ బావ కూడా వచ్చి ఇంట్లో కూరగాయలు తెచ్చిస్తూ ఉంటాడు. తెచ్చిస్తున్నసరికి వాళ్ళ అత్త వాళ్ళు వచ్చేసి కాఫీ కావాలా కాఫీ తాగాలని చెప్పి కాఫీ తాగు అని చెప్పి ఎందుకు ఇదంతా అంటే మామయ్య చెప్తా ఉన్నారు కదా నేను
కొడుకు లాంటి వాడిని అని చెప్పని అన్నారు కదా, అందుకే తెచ్చాను అని చెప్పి అని అంటుంది. వాళ్ళ బామ్మ ఉంది కదా, అమ్మమ్మ ఉంది కదా, ఏరా మీ అమ్మ రాలేదా అని చెప్పి అడుగుతుంది. అడిగేసరికి అలకనంద కామ్గా ఉండొచ్చు కదా, ఆమెకి ఇక్కడికి రావటానికి మొహం చల్లలేదనుకుంటా, మన అంత మాటలు అడిగేసి పోయింది కదా, ఇప్పుడైతే మొహం చల్లగా రావట్లేదేమోలే అని చెప్పి అంటుంది. సూర్య ఏం మాట్లాడు, కామ్గా ఉంటాడు. అలకనంద వాళ్ళ అమ్మ కూడా ఏంది ఆ మాటలు, సరే కానీ పోయి ముందు బావకి కాఫీ తీసుకురాపు అంటే, నేను ఎందుకు తీసుకొస్తా, కావాలంటే నువ్వే ఇచ్చుకోపో, నేను ఇవ్వను అని చెప్పి అంటుంది. ఇంకా అదే సమయానికి జాను కూడా వచ్చి, జానుకి ఇష్టమే వాళ్ళ బావ అంటే, గౌరవిస్తుంది బాగానే. ఏం బావా ఎప్పుడు వచ్చావు బావా అని చెప్పి అనేసరికి, ఇప్పుడే వచ్చాను జాను అని చెప్పి అంటాడు. అమ్మ గౌతమిని ఎక్కడికి పంపించావమ్మా అంటే, గౌతమి విషయం తర్వాత కానీ నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. నేను ఎక్కడి నుంచో కాదమ్మా, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా అని చెప్పేసి జాను అంటే, నాకు తెలుసులే నువ్వు ఎక్కడికి వెళ్ళావు, వాళ్ళు పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, అంత పెద్దదాన్ని అయిపోయావు నువ్వు, వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చేచ్చావంట కదా అని చెప్పేసి అంటుంది. అన్నసరికి అలకనంద హ్యాపీగా ఫీల్ అవుతుంది, తన ఫేస్లో ఆనందం వస్తుంది. నువ్వు ఒక్కదానిలో మాట్లాడా, అంత పెద్దదాన్ని అయిపోయినావా నువ్వు, సింహాద్రి అన్నయ్య ఉన్నాడు కదా, ఆ అన్నయ్యకి ఒక మాట చెప్పచ్చు కదా, ఏమనుకుంటారు ఆ అన్నయ్య అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే, ఇప్పటికి కూడా వాళ్ళు ఆయన నమ్ముతూనే ఉన్నారు, ఆయన మోసగాడని వీళ్ళ అమ్మాయికి కూడా తెలియలేదులే, వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా ఇంకా తెలియలేదు అని చెప్పేసరికి, లేదమ్మా నేను తోట గురించి మాట్లాడాలి, తోట గురించి మాట్లాడి కొన్ని లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలు తేల్చుకున్నాక నేను చెప్తానమ్మా అని చెప్పి జాను చెప్తుంది. అని చెప్పేసి, సరేనమ్మా ఇప్పుడు నేను మా అమ్మయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి, నేను చెప్పలేదని చెప్పారు కదా పెళ్లి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు, ఆ విషయం చెప్పేసి ఆ తర్వాత కొన్ని లెక్కలు తేల్చుకొని ఆ తర్వాత వస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా అలకనంద కూడా ఉండి, అవునా వెళ్ళావా, సూపర్, ఏం చెప్పారు అని చెప్పంటే, తోట ఇస్తే పెళ్ళి జరుగుతుంది అని చెప్పారంటే, అంతే కదా తోట ఇచ్చేస్తే పోతుంది కదా అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. అదే దాని గురించి కొంచెం క్లారిటీ రావాలి నాకు, నేను వెళ్ళేసి మాట్లాడేసి వస్తాను అనేసి చెప్తుంది. అంతలో కూడా బావ పక్కనే ఉన్నాడు కదా, నేను కూడా వస్తాను పద జాను అంటే, సరే పద బావ అని చెప్పి ఇద్దరు అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట. సింహాద్రి వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు. అక్కడ సింహాద్రి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాడు. ఏమనుకుంటున్నావురా, ఏం ప్లాన్ నీది అని చెప్పి అనేసరికి, నాకు ఆయన బతుకుంటే నిజం తెలిసినాక అడ్డొస్తాడు అని చెప్పి అనుకున్నాను, ఆయన అయితే గుండెపోటుతో పోయాడు, ఇప్పుడైతే హ్యాపీ అంటే, ఇంకా అతనితో వాళ్ళ ఫ్రెండ్ ఉండేసి అంటాడు, తోటకి కొనేవాళ్ళు ఉన్నారు అంటే, ఎంతరా అంటే 2 కోట్లు దాకా వస్తుంది అంటే, బోర్డు 2 కోట్లు, ఇంకా ముష్టి 2 కోట్లేంది, అక్కడ కానీ అదే దాన్ని ఏమంటారు షాపులో ఏదన్నా, అక్కడ కానీ ప్రజెంట్ షాప్స్ అనుకుంటా, మేబీ షాపులు కాదబ్బా ఏదో చెప్పినారు అక్కడ కానీ అవి కానీ వస్తే ఏదో చెప్పినారు, మర్చిపోయా దాని గురించి. అక్కడ షాప్స్ కాదు, ఏదో పెద్ద ప్రాజెక్ట్ జరుగుతుంది అక్కడ, ఆ ప్రాజెక్ట్ అన్నీ వచ్చిందంటే అది 10 కోట్ల దాకా పలుకుతుంది అని చెప్పేసి అయితే ఆయన అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అంతలో ఇప్పుడు జాని వచ్చి వినేస్తుంది, అరే ఎవరి తోట ఇది అని చెప్పి అనేసరికి అంటాడు. ఆయన ఏం చెప్తాడంటే, అదైనాక 10 కోట్లు పలుకుతుంది, అప్పుడైతే నేను అమ్ముతాను, ఈ తోటని ఎప్పుడు అమ్మాలో ఎప్పుడు అమ్మకూడదో నాకు ఫుల్ క్లారిటీ ఉంది అని చెప్పేసరికి ఆ మాట జాను వచ్చి వింటుంది అనమాట. వినేసి, ఎవరి తోటని ఎవరు అమ్ముతున్నారు అంకుల్ అంటే, ఓ రామ్మ ఎప్పుడు వచ్చావంటే, నా మాటకి ఇది కాదు అంకుల్ సమాధానము అని చెప్పి అనేసరికి, అది కాదమ్మా నాకు కొంచెం డబ్బులు అవసరమైంది, నాకు జామ తోట ఒకటి ఉంది, దాన్ని అమ్మాలని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే, ఓ అదా, సరే అంకుల్ మా తోట గురించి ఏమైంది, మా తోట గురించి ఏమనుకుంటున్నారు అని అంటే, ఎక్కడమ్మా మీ తోట, ఏం తోట అని అడుగుతాడు. వీళ్ళిద్దరు షాక్ అవుతారు, వాళ్ళ బావ జాను. అది కాదు అంకుల్ మా నాన్న తోట అని చెప్పనేసరికి ఆ అబ్బాయి కూడా ఉండేసి, అదే అంకుల్ మా మామయ్య కొన్నారు కదా ఆ తోట అంటే, ఓ అదా, మీకు ఇంకా నిజం చెప్పలేదా ఆయన, దానికి పూర్తిగా డబ్బులు కట్టలేదమ్మా మీ నాన్న అని చెప్పేసి అంటాడు. పాపము ప్రూఫ్ లేకపోయా, అందుకే ఏమన్నా రాయిసి పెట్టుకొని ఉండాలా, డబ్బులు ఇస్తున్నందుకు కానీ, తోట రాయిపించుకుంటున్నాను కానీ కొంచెం ఏదైనా కాగితం ఏదైనా ఉండాలి, అలాంటిది ఏమీ లేకపోయేసరికి ఇట్లాంటివే వస్తాయి. మనకి సీరియల్స్ కూడా మనకి కొన్ని లెసన్స్ నేర్పిస్తాయి తెలుసా, ఇలా మోసపోకుండా ఉండాలి అని అయితే నేర్పిస్తూ ఉంటాయి మనకి. ఇంక ఈరోజు జరిగింది. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏమైంది, సూర్యని వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఎందుకు నువ్వు తిరుగుతున్నావు జానుతో అనేసి సూర్యని అయితే అడుగుతుంది అనమాట. ఇది ఇంకా ఈరోజు జరిగిన ఎపిసోడు. ఇక టీఆర్పీ విషయానికి వస్తే ఎలా ఉంది టీఆర్పీ అంటే, 4.0 నుంచి 5.0 దాకా టీఆర్పీ నడుస్తుంది. అదే స్థిరంగా ఉంది. స్టార్టింగ్ అయ్యి 1 మంత్ అయింది, ఆ 1 మంత్ నుంచి స్థిరంగా ఉంది.
ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దాన్ని ఓన్ చేసుకుంటున్నారు. ఆ హీరోయిన్ కోసం ఓన్ చేసుకుంటున్నారు అనుకుంటాం. మేబీ బాగుంది. కాకపోతే అది 6:30కి వేయటం వల్ల ఈ స్లాట్లోనే ఉంది. కొంచెం టైం కానీ చేంజ్ చేస్తే ఇంకా కొంచెం టీఆర్పీ పెరిగే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇది అర్బన్ స్లాట్ ప్రకారం నేనైతే చెప్పాను. ఈ టీఆర్పీ ఉరామరిగ్గా చెప్పినాను. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్ నమస్తే.